నిన్న చాలా మంది ఏంది అంటే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నేను చూసినండి, చాలా బాధ అనిపించింది, విచిత్రం అనిపించింది నాకు. ఏంది అంటే గీనే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంటుంది, అక్కడ అశోక్ నగర్ కానుండి మొదలు పెడితే అటు దిల్సుఖ్ నగర్ కానీ అమీర్పేట కానీ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే నిరుద్యోగ యువత చదువుకొని కష్టపడి ఉద్యోగాలు కొట్టాలనే లక్ష్యంతో వస్తున్నారు. క్లారిటీ కదా ఇది. దానికోసం వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, రాస్తోరోకలు చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు కదా. మరి మీరు అనుకున్నట్టుగా నిజంగా ఈ తెలంగాణలో రిక్రూట్మెంట్ ఏదైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారో దానికి సంబంధించి ఉద్యోగాలు సక్రమంగా జరగట్లేదనే వాదన అటు ఎవరు నాయక్ కానీ దాంతోపాటు జనార్దన్ కానీ చాలా సందర్భాలలో ఆరోపణ చేశారు. వాళ్ళ ఆరోపణలు నిజమే అన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. 15 లక్షలకు ఎస్జిటి పోస్టు, డిఎస్సి స్పోర్ట్స్ కోటా కొలువు భర్తీలలో భారీ స్కామ్, అర్హతలు లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టినవైన, అభ్యంతరాలు వచ్చిన ఆగమేఘాలం పైన నియామకం, రిక్రూట్మెంట్లో అడుగడుగున ఉల్లంఘనలు, రీవెరిఫికేషన్లో 25 మంది అనర్హులు గుర్తింపు, 6 నెలలుగా నివేదికను తొక్కిపచ్చిన అధికారులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చెప్పుర్రిగా ఏది టీచర్ పోస్టుల భర్తీ నిర్వహించిన డిఎస్సి రిక్రూట్మెంట్లో జరిగిన భారీ కుంభకోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో టీచర్ల భర్తీలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జేటీకి సంబంధించిన పోస్టులలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారు. అర్హులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలను కట్టబెట్టారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 25 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. మిగతా అభ్యర్థులను పక్కన పెట్టి ఆగమేఘాల మీద అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. విషయం హైకోర్టుకు లోకాయుక్తకు చేరడంతో ఇప్పుడు మింగలేక కక్కలేక అన్నట్లుగా అధికారుల పరిస్థితి తయారైంది. ఈ నియామకాల కోసం కొందరు అధికారులు ఒక్కో అభ్యర్థి నుండి దాదాపుగా 15 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఉద్యోగం వస్తుంది, నా కొడుకు హైదరాబాద్ పోయిండు, నా బిడ్డ హైదరాబాద్ పోయింది, ఇక చదువుకుంటూ అయ్యే వాళ్ళ పుస్తకాల పురుగు లెక్క మారిపోయి ఇక నేను ఇంటికాడ కాళ్ళు రెక్కలు ఆడతలు, ఇక నేను ప్రశాంతంగా ఊకోవచ్చు, ఒక ధైర్యం ఉంటుంది, నా ఇంటికో భరోసా వచ్చింది అనుకునే తల్లిదండ్రులారా, ఇగో ఇది అసలు కథ. మన కాంగ్రెస్ అత్తే ఏమవుతుందో ఇగో ఇది చూడురి. స్కామ్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఈ లెక్కన మొన్న ఏది జనార్దన్ ఆరోపించినట్టు గ్రూప్ 1లో అవకతవకలు జరిగినట్టే కదా. అంటే ప్రతి నోటిఫికేషన్లో కూడా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం అన్నట్టుగా కనబడుతుంది. ఇక చూడురి, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. మార్పు ఎందుకు రాలే అన్న? మార్పు రాలే ఊకోరి మళ్ళీ అంటారు. మార్పు వచ్చింది. ఎట్లా మార్పు వచ్చింది? ఇగో ఇట్లా ఉద్యోగాలను ఏంది అంటే అర్హులను కాకుండా అనర్హులకు ఇచ్చి 15 లక్షలు తీసుకొని పోయేటట్టు వచ్చింది మార్పు. ఇక ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకేం కనబడుతుంది? ఇక చూడురి, ఇంతకంటే దారుణం ఇంకేం ఉంటుంది?